హే ఎవ్రీబడి, వెల్కమ్ టు ద ఎన్చాంటింగ్ టారో అండి. అండ్ మనము ఈరోజు డిస్కస్ చేసిన టాపిక్ ఏంటి అంటే లవ్ గురించి. ఐ గాట్ సమ్ రిక్వెస్ట్ ఆస్కింగ్ వన్ సైడ్ లవ్ చేస్తున్నాను ఒకరిని, బట్ వాళ్ళని యాక్సెప్ట్ చేయట్లేదు, ఏం చేయను. అది ఒక కేసు అండి. సెకండ్ కేసు ఏంటంటే వన్ సైడ్ లవ్ చేశానండి, వాళ్ళకి కూడా నేనంటే ఇష్టం అండి, బట్ ఆ అమ్మాయి నేను ఎంతో ఇష్టపడ్డాము. ఆ అమ్మాయి వేరే పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది, అయినా నేను ఆ అమ్మాయి కోసం వెయిట్ చేస్తున్నాను. ఇది సెకండ్ కేసు అండి. థర్డ్ కేసు ఏంటంటే నేను వెళ్ళి ప్రపోజ్ చేశాను. ప్రపోజ్ చేసిన తర్వాత నాకు సమయం లేదని చెప్పి అన్నారు, కాకపోతే నేనంటే ఇష్టమే అని చెప్పారు అని ఇంకో కేసు అండి. అయితే ఈ వన్ సైడ్ లవ్ జరుగుతుంది. అట్ ద సేమ్ టైం వన్ సైడ్ లవ్ ప్రపోజ్ చేసిన తర్వాత కానీ, లేకపోతే ఆ వ్యక్తికి తెలిసిన తర్వాత కానీ వాళ్ళు యాక్సెప్టెన్స్ అనేది చేయలేకపోతున్నారు కదా. బేసికలీ ఎందుకని యాక్సెప్టెన్స్ అనేది చేయలేకపోతున్నారు అనేది చూద్దాం. ఓకే, సో ఇది ప్యూర్లీ వన్ సైడ్ లవ్ టారో అండి. చూద్దాం. ఇక్కడ 3 పైల్స్ ఉన్నాయండి మీకు. పైల్ 1, పైల్ 2, పైల్ 3. సో నేనేమి థింగ్స్ పెట్టలేదు దీని మీద, ప్రాప్స్ కింద. సో యూ టెల్ మీ, రెడ్ కలర్ తీసుకున్న వాళ్ళు పైల్ 1 అండి, క్రీమ్ కలర్ తీసుకున్న వాళ్ళు పైల్ 2, అట్ ద సేమ్ టైం ఒక డిజైన్ ఉన్న చిన్ని కార్డ్స్ తీసుకున్న వాళ్ళు పైల్ 3. సో ఈ 3 కూడా టారో కార్డ్స్ అండి. ఓకే, సో ఇది ప్యూర్లీ లవ్ రీడింగ్. దిస్ ఇస్ అ ప్యూర్ లవ్ రీడింగ్, నాట్ ఫర్ హస్బెండ్ అండ్ వైఫ్. ఓకే, సో ఇది 2 సైడ్ లవర్స్కి కానీ, 1 సైడ్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళకి కానీ ప్యూర్ లవ్ రీడింగ్. ఓకే, సో హస్బెండ్ అండ్ వైఫ్లో కూడా మనకి రిలేషన్స్ ఉంటాయి. ఎలాగంటే ఒకళ్ళే ఇష్టపడతారు కానీ అవతల వైపు నుంచి గోడతో మాట్లాడిన ఫీలింగ్ ఉంటుంది. ఓకే, సో ఎవరైనా మీరు హస్బెండ్ అండ్ వైఫ్ చూస్తుంటే కనుక మీకు రెజినేట్ అయ్యింది అంటే వెల్ అండ్ గుడ్ అండి, నాట్ ఎ ప్రాబ్లం. బట్ నేను రిక్వెస్ట్ బేస్డ్ మీద చేస్తున్నానండి ఈ రీడింగ్, అందుకని చెప్పి నేను ప్యూర్ లవ్ రీడింగ్ అని చెప్తున్నాను. సో హస్బెండ్ అండ్ వైఫ్ చేసుకున్న తర్వాత కొన్ని అనివార్య సంఘటనల వల్ల వాళ్ళిద్దరూ ఎలా అవుతారంటే, ఎవరో ఒక్కరు మంచిగా కమ్యూనికేట్ చేస్తారు, బట్ అవతల వాళ్ళు కమ్యూనికేట్ చేయలేకపోతారు. అక్కడ థర్డ్ పార్టీ ఇంటర్వెన్షన్ అనే ఛాన్స్ ఉంది. థర్డ్ పార్టీ అంటే హస్బెండ్ అండ్ వైఫ్లో అత్త మామ కానీ, లేకపోతే ఆడపడుచు తోడుకోడలు కానీ, లేకపోతే అన్న తమ్ముళ్ళు కానీ, ఓకే బావ మర్దులు కానీ, వీళ్ళందరూ ఇంటర్వెన్షన్ వల్ల వాళ్ళ యొక్క రిలేషన్ దెబ్బతినే ఛాన్స్ ఉంది. బట్ వన్ సైడ్ లవ్ చేసే వాళ్ళు దే జస్ట్ ఇంకా ప్యూర్ అండ్ ఇన్నసెంట్ ఇన్ లవ్. ఓకే, ఇంకా స్టార్టింగ్ స్టేజ్ ఆఫ్ లవ్లో ఉన్నారు కాబట్టి నేను ప్యూర్ లవ్ రీడింగ్ అని చెప్పాను. సో ఎవరికైనా రెసినేట్ అయితే వెల్ అండ్ గుడ్ అండి, బికాస్ టారో అనేది యూర్ జస్ట్ వాచింగ్ ఫర్ గైడెన్స్ అండ్ ఆల్సో అ లిటిల్ బిట్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. ఓకే, చూస్తూ కూడా ఇంకా ఏం తెలుసుకుందామన్న కుతూహలంతో మీరు చూస్తారు కాబట్టి చూడండి, అందుకు తప్పే లేదు. సో క్విక్ రీడింగ్ చేస్తానండి ఈరోజు. ఓకే, వితౌట్ మచ్ అడూ లెట్ us స్టార్ట్. పైల్ 1 పీపుల్, ఎవరైతే పైల్ 1 సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళకి మీ లవ్ ఎలాంటి స్టేజ్లో ఉందనేది చూద్దాం. ఓకే రైట్, సో నేను షఫల్ చేస్తానండి. ఓకే రైట్, చూద్దాం. సో చాలా ఇష్టపడుతున్నారు మీరు, చాలా ప్రేమించారని చెప్పారు, అయితే రిలేషన్షిప్ వర్కౌట్ అవ్వట్లేదని చెప్పారు. మళ్ళీ ఆ అమ్మాయి వస్తుందా, ఆ అబ్బాయి నా జీవితంలోకి వస్తారా అని ఆలోచనలో ఉన్నారు. చూద్దాం. హబ్బబ్బా, ఫస్ట్ డెవిల్ కార్డ్ వచ్చింది మీకు. ఓకే, ఇంకా కార్డ్స్ చూద్దామండి. అంటే చాలా ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్స్లో ఉన్నారండి మీరు. ఫెయిత్, అయితే మీకు వర్కౌట్ కాలేదు సిచ్యువేషన్, బట్ యూ స్టిల్ హ్యావింగ్ ఎ ఫెయిత్. ఏంటి అంటే వర్కౌట్ అవుతుంది, వర్కౌట్ అవ్వాలి, నా ప్రేమ అన్నిటికన్నా గొప్పది. ఓకే, ద టవర్, మీకు తెలుసు ఎన్నిసార్లు ఫెయిల్ అయినా డెవిల్, టవర్, ఫెయిత్. దీన్ని బట్టి మీకు అర్థమైన రిలేషన్షిప్ ఏంటంటే మీరు రీయూనియన్ కోరుతున్నారండి. యాక్చువల్గా అయితే సిచ్యువేషన్ మీకు ఫేవర్లో లేదు, 100% సిచ్యువేషన్ మీకు ఫేవర్లో లేదు. మీరే చెప్పారు కదా ఒక సిచ్యువేషన్, ఒక రిక్వెస్ట్ ఏంటంటే, నా అమ్మాయిని చూస్తే నాకు హార్ట్ లబ్ డబ్ అంటుంది. అంత విపరీతమైన ప్రాణం, విపరీతమైన ఇష్టం, వాత్సల్యం. ఓకే, కానీ అమ్మాయి ఇంకో అబ్బాయిని పెళ్లి చేసి వెళ్ళిపోయింది. నేను మాత్రం తన కోసం వెయిట్ చేస్తున్నా, వస్తుందా మళ్ళీ నా లైఫ్లోకి. అంటే ఇది చాలా ఫూలిష్ డెసిషన్ అండి, నిజం చెప్పాలంటే. వెరీ సారీ టు సే ఇట్స్ అ ఫూలిష్ డెసిషన్, బికాస్ తను పెళ్లి చేసుకుని వెళ్ళిపోయారు. ఆమెకి వేరే డెస్టినీ ఉందండి ఇక్కడ. ఇది చెప్పడానికి చాలా బాధాకరమైన విషయం అండి, మీరు వినడానికి చాలా బాధాకరమైన విషయం. బేసికలీ ఏం జరుగుతుందంటే వన్ సైడ్ లవ్ సిచ్యువేషన్స్లో మీరు ఒక వ్యక్తిని ప్రేమించినప్పుడు అనుకోకుండానే మీరు ఆ వ్యక్తిని మీరు ఓన్ చేసుకుంటారు. ఎలాగంటే నా పర్సన్, తను నా వ్యక్తి, ఆ వ్యక్తి నాతోనే ఉంటారు లైఫ్ లాంగ్. ఇప్పుడు ఎలాగంటే ఇప్పుడు ఎవరికి ఇవ్వకూడదు, ఆ వ్యక్తి ఇంకెవరికి దక్కకూడదు, నాకే ఉండాలి అన్నీ, ఆ వ్యక్తికి సంబంధించిందంతా కూడా నాదే. సో ఇక్కడే మీకు ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్ అనేది అర్థమవుతుందండి. ట్విన్ ఫ్లేమ్స్ ఆర్ లైక్ దిస్ బేసికలీ.
విపరీతమైన కంట్రోల్, విపరీతమైన పొజెసివ్నెస్ ఉంటుందండి ట్విన్ ఫ్లేమ్స్కి. అండ్ ఏంటో తెలియదు, మీ యొక్క హార్ట్ అండ్ ఆ వాళ్ళ యొక్క హార్ట్, మీరు ఇష్టపడిన వాళ్ళ యొక్క సోల్ అండ్ హార్ట్ మీకే, మీ సొంతం అనే ఒక భావనలో ఉంటారు మీరు. ఎంత బాధకు లోనవుతారంటే, డెస్టినీ అనేది మారిపోయింది, ఆ వ్యక్తి నా కోసం లేరు బట్ వేరే వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయారు అంటే మీకు ప్రతి నిమిషం కూడా ఆ అమ్మాయి ఏదో బాధపడుతుంది, లేకపోతే ఆ అబ్బాయి ఏదో బాధపడుతున్నాడు అనేది మీకు మనసుకి అర్థమవుతూ ఉంటుంది. ఓకే, బట్ అన్ఫార్చునేట్లీ డెస్టినీ అనేది ఉంటుందండి. డెస్టినీ పూర్వజన్మ గురించి నాకు తెలియదండి, వచ్చే జన్మ గురించి నాకు తెలియదండి, బట్ డెస్టినీ ఈజ్ లైక్ ఈ జన్మలో ఏం జరిగింది. కొన్ని కేసెస్లో ఈజీగా సెటిల్ అయిపోతారు పెళ్ళిళ్ళు చేసేసుకుని, ఎంత ఈజీగా అంటే అంత ఈజీగా అనమాట. బట్ మీ కేసులో ఎందుకో మీరు ఇద్దరు సెటిల్ అవ్వలేకపోయారు, ఒకటి అవ్వలేకపోయారు. అండ్ ఆ అమ్మాయి వేరే అబ్బాయితో వెళ్ళిపోయింది. అండ్ మీరు ప్రపోజ్ చేస్తే ఆ అమ్మాయి యాక్సెప్ట్ చేసిందో లేదో నాకు తెలియదండి, బట్ కామెంట్స్లో కూడా కొన్ని ఉన్నాయి, నేను ఇష్టపడుతున్నాను బట్ తను యాక్సెప్ట్ చేస్తారా లేదా అనే క్వశ్చన్. ఓకే, లేకపోతే ఓకే చెప్పిన తర్వాత ఇప్పుడు దానివల్ల అబ్బాయి కోపం వచ్చింది, ఏం చేయమంటారు అనే ఒక క్వశ్చన్. ఒక్కటండి, ఇఫ్ దట్ పర్సన్ లవ్స్ యూ, మిమ్మల్ని యాక్సెప్ట్ చేసేస్తారు. ఓకే, లవ్ చేయకుండా మీరు ప్రేమించిన లవ్ కూడా ఎంజాయ్ చేశారనుకోండి, మిమ్మల్ని సంశయంలో పెడతారు. నేను మీ గురించి అలా థింక్ చేయట్లేదు, నాకు మీ మీద అలాంటి ఉద్దేశం లేదు. అయితే మీరేం చేస్తారు, ఒక చేజర్ ఎనర్జీలో ఉంటారు, వెంటాడుతూ ఉంటారు. నాకు నువ్వంటే ఇష్టం, ఫీల్ మై లవ్, ఫీల్ మై లవ్, నా ప్రేమను కోపంగాను, నా ప్రేమను నేరంగాను, నా ప్రేమను నానా చలియా ఫీల్ మై లవ్. ఏంటి ఇంకా ఫీల్ మై లవ్ ఫీలింగ్లోకి వెళ్ళిపోయారు మీరు. వాళ్ళు కంటిన్యూస్గా ట్రై చేస్తూ ఉంటారు, ఫీల్ మై లవ్, నువ్వు ఒప్పుకుంటావా నన్ను అన్నకి ఎన్నో విధాలుగా ప్రాధాయపడతారు, ఎన్నో విధాలు ప్రయత్నాలు చేస్తారు. కానీ ఏం జరుగుతుంది ఇక్కడ, డెస్టినీ అంటే ఏం లేదండి. మీరు ఒకటి తలిస్తే దేవుడు ఇంకోటి తలుస్తాడు, అండ్ దేవుడు తలిచిందే జరుగుతుంది. ఓకే, మీకు ఎంత పుల్ ఉన్నా, ఎంత పుష్ ఉన్నా, ఏం జరిగినా కూడా సిచ్యువేషన్స్ కొన్ని మీకు అవుట్ ఆఫ్ సిచ్యువేషన్ వెళ్ళిపోయి వేరే వాళ్ళ చేతుల్లో పడిపోయారు ఆ వ్యక్తి. ఇప్పుడు మీరు ఏం చేయగలరు, తను వస్తే తప్ప మీరు ఏమీ చేయలేరు. ఇలాంటి సిచ్యువేషన్స్లో మీరు ఏం చేయాలో చూద్దాం. ఓకే, అయితే ఏం చేయాలి అనేది ఇంకా చూద్దాం. నేను ఇప్పటికీ చాలా ఎక్కువ చెప్పేశాను. సో ఈ సిచ్యువేషన్లో మీకు ఇంకా హోప్ ఉంది. ఓకే, నిజంగా కలుస్తారా కలరా చూద్దాం. వావ్, వాట్ ఎ ప్యూర్ లవ్ బడీస్, చాలా ప్యూర్ లవ్ అండి మీది. 100% ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్ అండి. అందుకే మీరు ఇంకా ఆ అమ్మాయి మీ నుంచి వెళ్ళిపోయినా కూడా మీరు ఇంకా కోరుకుంటున్నారు తన్ని మళ్ళీ నా లైఫ్లోకి వస్తుందా అని. ఓకే, 35 years అయినా కూడా మీరు ఇంకా పెళ్లి చేసుకోలేదని చెప్పారు. ఓకే, వెరీ గ్రేట్ నిజంగా చెప్పాలంటే. అంటే అలా అని చెప్పి నేను వెయిట్ చేయమని చెప్పనండి, బట్ చూద్దాం. స్ట్రెంగ్త్, మీరు ఇంకా ధైర్యంగా ఉన్నారండి. ఎలాగంటే నాకు మంచి జరగాలి, నా ప్రేమ గెలుస్తుంది అనే ఫీలింగ్లో ఉన్నారు. అంటే ఆ అమ్మాయి ఇంకో పెళ్లి చేసి వెళ్ళిపోయినా కూడా మీరు వెయిట్ చేస్తున్నారు. బట్ వెయిట్ చేసిన తర్వాత నిజంగా ఆ అమ్మాయి మీ లైఫ్లోకి వచ్చిందే అనుకోండి, మీరు అలాగే స్వీకరిస్తారా? తను ఇంకో అబ్బాయి దగ్గరికి వెళ్ళిపోయింది, షీఈస్ కమింగ్ బ్యాక్ టు యూ, మీరు ఎలాంటి అనుమానాలు లేకుండా స్వీకరిస్తారా? ప్రేమగా ఉంచుతారా? చెప్పండి. మెజిషియన్ చూడండి, మీరు ఏమని చెప్తే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఏదో మ్యాజిక్ జరిగి మీ లైఫ్లోకి వచ్చే ఛాన్స్ ఉందండి ఈ అమ్మాయి. పైలోని పీపుల్ మీకు చెప్తున్నానండి, మీరు ఎవరు నో అండి, ఒక్కొక్కరికి ఒక్కొక్క ఛాన్స్ ఎన్కౌంటర్ అని చెప్పి అంటారు జీవితంలో. ఓకే, ఎందుకో తెలియదు, వచ్చిన ప్రతి వ్యక్తి కూడా మీరు చనిపోయే లోపల ఏదో విధంగా మీకు ఉపయోగపడతారు. సినిమాలో చూడండి, ఒక్క క్యారెక్టర్ కూడా వేస్ట్ అవ్వదు. స్టార్టింగ్ సీన్ నుంచి ఎండింగ్ సీన్ దాకా ప్రతి క్యారెక్టర్ క్లైమాక్స్కి ఉపయోగపడుతుంది. ఓకే, ఇంట్రడక్షన్ ఏంటి ఇలా ఉంది, బ్రహ్మానందం వచ్చారు లేకపోతే కోవేసార్లు వచ్చిందని అనుకుంటాం, లాస్ట్ క్లైమాక్స్కి వాళ్ళిద్దరూ కూడా ఉపయోగపడతారు మనకి. సో దెర్ ఇస్ నో కమీడియన్, దెర్ ఇస్ నో మెయిన్ యాక్టర్, దెర్ ఇస్ నో సైడ్ రోల్. అందరూ చాలా ప్రత్యేకమైన క్యారెక్టర్సే లైఫ్లో మీకు ఏదో విధంగా ఉపయోగపడే కీలకమైన క్యారెక్టర్స్ అనమాట. నేను ఒకటే చెప్తానండి, 5 తీసుకున్న వాళ్ళకి మీకు లైఫ్లో రీయూనియన్ కావాలంటే రీయూనియట్ అవుతారు. బికాస్ మెజిషియన్, ఇక్కడ మెజిషియన్ ఇది ప్యూర్ లవ్ టారో అండి. మెజిషియన్ స్ట్రెంగ్త్ అండ్ లవ్, అండ్ ఆల్సో యూ హ్యావ్ ఫెయిత్. మీ నమ్మకం మిమ్మల్ని కాపాడుతుంది. అండ్ మీరు సిచ్యువేషన్స్ మీ ఫేవర్లా లేదు. ఓకే, మీకు నో కాంటాక్ట్లో ఉన్నారు ఆ వ్యక్తితో, కానీ ఆ వ్యక్తి కూడా మీరు ఎంత బాధపడుతున్నారో తాను మీ జీవితంలో లేరని ఆ వ్యక్తి కూడా అంతే బాధపడుతున్నారు. బోత్ ఆఫ్ యూ టుగెదర్.
ఓకే, సో పైల్ వన్ పీపుల్, మరి నాకు రిక్వెస్ట్ చేసిన వ్యక్తి ఏ నంబర్ తీసుకున్నారో తెలియదు, బట్ పైల్ వన్ తీసుకున్న వ్యక్తులు ఎవరైనా సరే చెప్తున్నాను, మీకు రీయూనియన్ ఉంది, మీ ప్రేమ మీకు బలం, అట్ ద సేమ్ టైం లైఫ్ ఏదో చెప్తుందండి మీకు. అండ్ మీకు చెప్పిన మీ హార్ట్ ఏం చెప్తుందో దాన్ని ఫాలో అవ్వండి. ఓకే, ఇట్స్ ఆల్వేస్ అబౌట్ యువర్ హార్ట్. ఓకే, హార్ట్ ఇస్ ఎలా చెప్పాలి, యువర్ హార్ట్ జర్నీ మ్యాటర్స్. ఓకే, హార్ట్ చెప్పే మాటనే వినండి. రైట్, కాలమే సమాధానం చెప్తుంది. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్, కాలం కలిసి వచ్చే ఛాన్స్ 100% ఉంది. Pile 1 people, really fantastic read. Okay, now let us get into Pile 2, guys. Pile 2, a practical tarot vaartaram manam malli Rider Waite deck. Right. Hello Pile 2 people, how are you? Andru bagundarani cheppanukuntunnanu. Idi malli nenu cheptunnanandi, it's lovers reading. ఎవరైతే ఇన్నసెంట్ స్టార్టింగ్ స్టేజ్ ఆఫ్ లవ్లో ఉన్నారో, వన్ సైడ్ లవ్లో ఉన్నారో, ఒక వ్యక్తి అంటే మీకు లోకం అయిపోయి ఉన్నారో వాళ్ళ గురించి అండి ఈ రీడింగ్. సో చూద్దాం ఎలా వస్తుందో. ఓకే, క్వీన్ ఆఫ్ పెంటకల్స్. ఓకే, ఒక అబ్బాయి చూస్తుంటే కనుక మీరు మీకన్నా మీరు ప్రేమించిన అమ్మాయి కొంచెం సోషల్ స్టేటస్లో ఎక్కువండి. ఓకే, అందగత్తి, అట్ ద సేమ్ టైం మంచి డబ్బున్న అమ్మాయి. ఓకే, రైట్, తను కూడా మంచి ఫ్యామిలీ నుంచి వస్తుందండి ఆ అమ్మాయి. సో మీకు ఎక్కడో చిన్న ఛాలెంజ్, మీ స్థాయికి అమ్మాయి సరిపోతుందా లేదా అని. ఓకే, ఎక్కడో ఏదో మ్యాజిక్ జరగాలి, మీ ఇద్దరు ఒకటైపోవాలనే ఫీలింగ్లో ఉన్నారండి 100%. అబ్బో అసలు ఇంత ప్యూర్ లవ్ ఏంటండి బాబు. వన్ సైడ్ లవ్ స్టేజ్లో ఎలా ఉంటుందంటే, నువ్వు తాజ్మహల్ అడుగుతావు, తాజ్మహల్ తీసుకొచ్చి నీకు ఇచ్చేస్తాను అనేంత ప్రేమ ఉంటుంది స్టార్టింగ్ ఆఫ్ వన్ సైడ్ లవ్ స్టేజ్లో. ఎప్పుడైతే టూ సైడ్ లవ్గా మారుతారో అప్పుడు రియల్ ఛాలెంజెస్ వస్తాయి. స్టార్టింగ్ స్టేజ్లో అందరూ అనేగా మారుతారు కదండి, ఏదో ప్రియరాగం వింటున్నా అలా అన్నట్టే ఉంటుంది అన్నమాట అందరికీ కూడా. ఆ తర్వాత బంధం ఎక్కడో ప్రాణం ఎక్కడో అలాంటి పాటలు వస్తాయి అన్నమాట. ఇప్పుడైతే కప్పు మీకేంటంటే ఆ వ్యక్తికి సంశయం. నేను చెప్పాను కదా స్టార్టింగ్లోనే, మీరు ప్రేమించే అబ్బాయి అండి, అబ్బాయి గురించి చెప్తున్నా. మీరు ప్రేమించే అమ్మాయి మీకన్నా మంచి బ్యూటిఫుల్ గర్ల్, అట్ ద సేమ్ టైం మీకన్నా మంచి స్టేటస్లో ఉంది, ధనికురాలు, మంచి కుటుంబంలో ఉంది, అంటే ఒక అమ్మ నాన్న మంచి కుటుంబం, ప్రత్యేకమైన కుటుంబంలో ఉంది. అయితే మీకు ఏదో మ్యాజిక్ జరగాలి, ఆ అమ్మాయి మిమ్మల్ని ఒప్పుకోవాలని ఫీల్ అవుతున్నారు. దిస్ ఇస్ ది కార్డ్. ఓకే, సో లెట్స్ సీ మోర్. మీరు ఒక క్రాస్ రోడ్స్లో ఉన్నారండి, లైక్ వర్కౌట్ అవుతుందా సిచ్యువేషన్ అసలు, నాకు సరిపోయే సంబంధం కాదు, నేను ఆ అమ్మాయి కన్నా కొంచెం తక్కువ స్థాయిలో ఉన్నాను, వాళ్ళ ఫాదర్ ఒప్పుకుంటారా, వాళ్ళ మదర్ ఒప్పుకుంటారా, అసలు ఆ అమ్మాయి ఒప్పుకుంటుందా. కానీ నాకు ఆ అమ్మాయి అంటే చాలా ఇష్టం. డబ్బు ఏముంది, ఈరోజు కాకపోతే రేపైనా సంపాదించుకోవచ్చు కదా సినిమాలో చూపించినట్టు. బట్ యు ఆర్ ఫీలింగ్ ట్రాప్డ్. ఓకే, సో ట్రాప్డ్ ఎనర్జీస్ ఉన్నాయండి మీకు. అయితే మీకు రీయూనియన్ ఉందా ఆ వ్యక్తితోటి, చూద్దాం. మూన్, మీకు చాలా భయాలు ఉన్నాయండి. ఫస్ట్ మీరు పాజిటివ్గా థింక్ చేయడం నేర్చుకోండి. ఎప్పుడైతే మీరు ఆ అమ్మాయి నాకు కావాలి అని అనుకుంటారో భయం వీడాలి. ఓకే, భయం వీడలేదు అనుకోండి, సపోజ్ అండి అబ్బాయి ఇప్పుడు అమ్మాయి చూస్తూ ఒక అబ్బాయి కావాలనుకున్నా కూడా అదే స్టేజ్లో ఉంటే కనుక మీకన్నా మీరు ఇష్టపడే వ్యక్తి ప్రత్యేకంగా అనిపించి, హ్యాండ్సమ్గా అనిపించి, ఎందుకో ఒక విధమైన అట్రాక్షన్కి లోన్ అయ్యి ఒక లవ్ చేస్తున్నారు అనుకోండి, వన్ సైడ్ లవ్ చేస్తున్నారు అనుకోండి, మేబీ మీకన్నా తెలివైన వ్యక్తి, మీకన్నా ఇంకొంచెం బెటర్ పొజిషన్లో ఉన్న వ్యక్తి మిమ్మల్ని ఎందుకు ఒప్పుకుంటారని చెప్పి అనుకుంటే కనుక అమ్మాయి అయినా కూడా అవి ఏంటండి మీ భయాలే కదా. మీరు అనుకునేంత పెద్ద భయాలు కాదండి. సిచ్యువేషన్ ఏంటంటే అబ్బాయి ఒప్పుకునే ఛాన్స్ ఉంది, లేకపోతే అమ్మాయి ఒప్పుకునే ఛాన్స్ ఉంది. యూ హ్యావ్ టు రిస్క్ ఇట్. రైట్, యూ హ్యావ్ టు రిస్క్ ఇట్. బీ పాజిటివ్, బీ హోప్ఫుల్. చాలా పెద్ద ప్రపంచం ఇది, చాలా సమయం ముందు ఉంది. మీరు వన్ సైడ్ లవ్ చేస్తున్నాను అంటే కొంతమందికి చాలా యంగ్ టీనేజ్ లవర్స్ అయి ఉండాలి, లేకపోతే 20-23 ఉండాలి. ఓకే, లేకపోతే ఇంకా 30 years లోపల ఉండాలి చాలామందికి. సో మీరు ఇష్టపడుతున్నారంటే కనుక డెఫినెట్గా మీకు ఛాన్స్ ఉంది ఎంపరర్. ఓకే, మీరు ఫస్ట్ బాగా సెటిల్ అవ్వాలండి. ఓకే, మీకంటూ ఒక ప్లాన్ ఉండాలి. మీరు వల్నరబుల్గా ఉండకూడదు. ఇది ఏంట్రా బాబు వీడు ఇంకా సెటిల్ అవ్వలేదు అన్నట్టు ఉండకూడదు. వాడికి ఏం కావాలో వాడికి తెలుసు, చాలా తెలివైన వ్యక్తి.
అలాంటి వ్యక్తిగా మీరు ఉండాలండి. డౌట్ఫుల్గా ఉండకూడదు. ఓకే, జడ్జ్మెంట్ కార్డ్ వచ్చిందండి నాకు. అంటే మీరు ఏం కోరుకుంటారంటే ఎలాగైనా పెళ్లి చేసుకోవాల్సిందే, ఆ నూరైనా వ్యక్తిని పెళ్లి చేసుకోవాల్సిందే. అవును, ఇన్ని అధరోహాలు ఉన్నాయి, ఇన్ని అవరోధాలు ఉన్నాయి, ఏదైనా నేను somehow I will have her in my life. But then career comes first. Career is very important మీకు. పైల్ టు పీపుల్ ఇబ్బంది పెడుతుంది, చాలా ఎక్కువ రీడింగ్ అయ్యేలా ఉంది, చూద్దాం. ఇంకేం భయాలు ఉన్నాయి మీకు? సమ్హౌ యూ వాంట్ కెరియర్లో సెటిల్ అయ్యాక ఏముంది, ఒప్పించి పెళ్లి చేసుకుంటా. గుడ్, మంచిదండి. ఫస్ట్ మీరు కాన్ఫిడెంట్గా ఉండండి, మీ కాన్ఫిడెన్సే మహాబలం. ఓకేనా? నెక్స్ట్ మనము పైల్ 2 రీడింగ్ కూడా అయిపోయింది. లెట్ us గెట్ ఇన్ టు పైల్ 3. ఓకే, ఆల్మోస్ట్ ఇంక జనవరి అయిపోయి వచ్చిందండి మనకి. ఇంకా ఏముంది, నెక్స్ట్ వీక్లో మనం ఫిబ్రవరిలోకి అడిగెట్టేస్తాం. ఫిబ్రవరిలోకి అడిగెట్టిన తర్వాత ఫిబ్రవరి 14th వ్యాలంటైన్స్ డే అనుకుంటాం. చాలామంది మన యంగ్ లవర్స్ ఉన్నారు ఇక్కడ, అందరికీ కూడా డౌటే. ఓకే, ఆ లవ్ సక్సెస్ అవుతుందా లేదా ప్రపోజ్ చేస్తే అని చెప్పి. అయితే ప్రపోజ్ చేయడం ఒకటండి, సక్సెస్సా కాదా అనేది ఇంకొకటండి. కొంతమంది ఏమనుకుంటారంటే అట్లీస్ట్ చెప్పాలి కదా, చెప్తే కదా తెలుస్తుంది అని చెప్పి అనుకుంటారు. కొంతమంది చెప్పకుండా మౌనంగా ఉంటారు. సో బేసికల్లీ చెప్పిన తర్వాత రిజెక్ట్ అయ్యారనుకోండి, అదో బాధ మళ్ళీ మీకు. రిజెక్ట్ అయిపోయాను రా బాబు, తను కూడా సిగ్నల్స్ ఇచ్చారు కదా, సిగ్నల్స్ ఇచ్చినా కూడా ఇలా చెప్పారు ఏంటి. ఓకే, ఇంకా ఎన్నాళ్ళు చేజర్ ఎనర్జీలో ఉంటారు మీరు చెప్పండి. వెంటాడుతూ ఉంటే తిప్పించుకుంటూ ఉంటారండి మిమ్మల్ని. సో మీకు సరే ప్రపోజ్ చేసుకున్నారు, ఎక్కడో మీ ఇద్దరికి మ్యూచువల్గా లవ్ ఉంది. ఓకే, ఎవరో ఒకరు ముందు అడిగేసి ఐ లవ్ యూ అని చెప్పుంటారు. చెప్పిన తర్వాత వాళ్ళు ఒప్పుకోలేదనుకోండి, చాలా పెద్ద మనసు చేసుకుని యూ హ్యావ్ టు మూవ్ ఆన్ ఇన్ యువర్ లైఫ్. మూవ్ ఆన్ అవ్వలేదనుకోండి, లైఫ్ చాలా స్టక్ అయిపోతుందండి, చాలా స్టక్ అయిపోతుంది. లిటరల్గా చెప్తున్నాను నేను ఏమవుతుందో. సో పైల్ 3 people, హలో, హాయ్ పైల్ 3 people, లెట్స్ డూ ఇట్. మీకు ఏం రాస్తుంది? మూన్. చూద్దాం. కీ. ఓకే, చాలా రొమాంటిక్ లవర్స్ అయి ఉండాలండి పైల్ 3 people. బర్డ్స్, రైట్. అయితే చాలా ప్రేమిస్తున్నారండి ఆ వ్యక్తిని, ఇంత పెద్ద బింబంగా మీరు ఊహించుకుంటున్నారు ఆ వ్యక్తిని. ఓకే, ఇది లెనర్మ్యాన్ టారో అండి. దీనిలో మీనింగ్స్ కొంచెం వేరుంటాయి, స్వల్పంగా ఛాన్సెస్ వేరుంటాయండి. అండ్ బికాస్ మీ రైడర్ వెయిట్ లాగా స్వర్డ్స్ మీకు కనిపించవు మీకు ఇందులో. ఓకే, కప్స్ కనిపించవు. బట్ యూ హ్యావ్ వెరీ డిఫరెంట్ అండ్ వెరీ యూనిక్ సైన్స్ వేర్ ఐ హ్యావ్ టు డిటర్మిన్. మీకు చెప్పాలి నేను ఎలాగా అని. మీరు ఒక రొమాంటిక్ లవ్లో ఉన్నారండి. చాలా ఎలాగంటే, నా మది తలుపుల తాళం ఆ వ్యక్తికి ఇచ్చేసాను. ఐ లాస్ట్ మై హార్ట్. మనసు తను దోచేసుకున్నారు, అది అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఆ ఫీలింగ్లో ఉన్నారండి. అయితే మీకు చాలా భయస్తులు, చాలా షై అండి మీరు. అందుకే ఏమైనా ముందడిగేసి ఒక మౌనంగా మీరు ప్రేమించుండి ఉంటారు, లేకపోతే అతి తక్కువగా మాట్లాడుకున్నా కూడా ఏదో విధమైన అట్రాక్షన్ లోనయ్యి ఇష్టపడుతున్నారు. అయితే మీరు బాగా బెస్ట్ ఫ్రెండ్స్ అయితే కాదండి ఈ పైల్ 3 people ఎవరైతే అది. ఓకే, ఖచ్చితంగా ఒక దూరం నుంచి చూసి ఇష్టపడే వ్యక్తులు అయి ఉండాలి. ఓకే, మౌనమేళనో అయి ఉండాలి. ఓకే, ఎస్ అండి, 100%. చాలా ఒకళ్ళొకళ్ళు ఇష్టపడుతున్నారండి మౌనంగా చూసుకుని. అయితే మీ ఇద్దరికి ఏం జరగబోతుందో చూద్దాం. అండ్ సొసైటీకి భయపడుతున్నారు, ఎవరో ఒకళ్ళు ఫస్ట్ స్టెప్ తీసుకున్నాక నువ్వు అంటే ఇష్టం అని చెప్తే ఏమవుతుంది అని. ఓకే, వెనకాల మీ ఫ్యామిలీ ట్రెడిషనల్ ఫ్యామిలీ అయి ఉండొచ్చండి. ఇందులో ఇంతకుముందు ఎవరు కూడా ఎవరిని ప్రేమించి ఉండకపోవచ్చు అండి. సో దానివల్ల నా ఫ్యామిలీలో ఏమనుకుంటారు అనే ఫీలింగ్. ఒకవేళ మా ఫ్యామిలీలో నేను ఇష్టపడతానని తెలిస్తే మొత్తం అంతా ఫ్యామిలీ పరువు కూలిపోతుందనే ఒక భయం ఉందండి మీకు. నెక్స్ట్ మౌంటైన్, అదే పెద్ద భయం. ఫ్యామిలీ పరువు ఏమవుతుంది, నేను ఒకవేళ ప్రపోజ్ చేయడమైనా తప్పే, అమ్మాయి అయినా అబ్బాయికైనా. అట్ ద సేమ్ టైం వాళ్ళు యాక్సెప్ట్ చేసినా యాక్సెప్ట్ చేయకపోయినా కూడా నా ఫ్యామిలీ ట్రెడిషనల్ రూట్స్ వేరు కదా, మాది సాంప్రదాయమైన కుటుంబం, ఎలాగ ఒప్పించాలి. బట్ ఈ వ్యక్తే మీకు ఎంతో ఇష్టం, ఈ వ్యక్తే మీ సెక్యూరిటీ బ్లాంకెట్. చూడండి, ఈ వ్యక్తి మీ లైఫ్లో ఉంటారంటే మీరు హ్యాపీగా ఉంటారు, పీస్ఫుల్గా ఉంటారు, సెక్యూరిటీ ఫీల్ అవుతారు. లేకపోతే సెక్యూరిటీ లేదు. అయితే అసలు మీకు రీయూనియన్ ఉందా లేదో చూద్దాం. రీయూనియన్ కన్నా ముందర చాలా డిప్రెషన్కి లోన్ అవుతారండి, మీరు బర్డెన్లోకి వెళ్తారండి. ఓకే, అంటే ఆబ్వియస్గా మీకున్న ఆబ్స్టికల్స్ కూడా అలాగే ఉన్నాయి. బట్ దెన్ దట్ పర్సన్ ఇస్ హీస్ గోయింగ్ టు కమ్ టు యూ. దట్ పర్సన్ విల్ ఏదో విధంగా మీ యొక్క ప్రేమను తెలుసుకుని మిమ్మల్ని ఒప్పుకుంటారు. ఓకే, ఎస్, హీస్ కమింగ్ టు యూ.
ఖచ్చితంగా అమ్మాయి కానీ అబ్బాయి కానీ బేసికలీ అమ్మాయి అయితే కనుక మిమ్మల్ని ఇష్టపడిన వ్యక్తి మీ దగ్గరికి వస్తున్నారు. ఫ్యాంటాస్టిక్. ఓకే, ఫైనల్గా అవుట్కమ్ ఆఫ్ పైల్ 3 చూద్దాం. ఓకే, మీ ఇంట్లో ఫ్యామిలీ కూడా ఒప్పుకుంటుందండి. వాళ్ళు కూడా బిలీవ్ చేస్తారు మీరు ఇష్టపడిన వ్యక్తే కరెక్ట్ అని. ఎంత సాంప్రదాయమైన కుటుంబం అయినా కూడా మీరు ఒప్పిస్తారండి మీరు. రైట్, అండ్ యూ విల్ ఆల్సో హ్యావ్ ఎ చైల్డ్ విత్ దట్ పర్సన్. ఓకే, indeed it's going to be a happy family. Yes, because yours is a soulmate connection or twin flame connection. మధ్యలో కొంచెం సెపరేట్ అయినా కూడా మళ్ళీ ఏదో విధంగా మీరు కలిసిపోతారండి 100%. బ్యూటిఫుల్ రీడింగ్. ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ ఎంజాయ్డ్ దిస్ రీడింగ్. సో పైల్ 1, పైల్ 2, పైల్ 3 ముగ్గురికి కూడా లవ్ ఛాన్సెస్ ఏంటి అనేది చెప్పాను నేను. సో రేపు ఇంకొక మంచి రీడింగ్తో వస్తానండి. సో దిస్ ఇస్ ప్యూర్ లవ్ రీడింగ్. వన్ సైడ్ లవ్ గురించి నేను ఒకటే చెప్పబోతున్నాను. రిజెక్షన్ ఈజ్ అగైన్ అనదర్ థింగ్ అండి. ప్రపోజల్ యాక్సెప్ట్ చేస్తే వెల్ అండ్ గుడ్, బట్ రిజెక్ట్ చేస్తే ఏం చేయాలి చూద్దామండి. ఓకే, రిజెక్ట్ చేసిన వాళ్ళ కోసం ఒక ఆరకల్ కార్డ్స్ ఉన్నాయి. ఓకే, సో రిజెక్ట్ చేస్తే మీరు ఏం చేయాలి? అసలు భూమితో కనెక్ట్ అవ్వాలండి ఫస్ట్. ఓకే, భూమి ఎంత బరువు మోస్తుంది, మీరు ఈ చిన్న బరువు మోయలేరా? సరే, వాళ్ళు మిమ్మల్ని యాక్సెప్ట్ చేయలేదు అంటే అక్కడితో జీవితం అంతమైపోదు కదా, ఇంకా చాలా జీవితం ఉంది. ఓకే, ఎఫర్మేషన్స్ ఫర్ ద హీలింగ్ హార్ట్. మీకు ఎవరైనా మీ బాధ పంచుకునే వ్యక్తులు ఉంటే వాళ్ళతో చెప్పుకోండి. ఓకే, నా లవ్ సక్సెస్ కాలేదు, వాళ్ళు వద్దు అని చెప్పారు, ఏం చేయను, బాధగా ఉంది, నా లవ్ వాళ్ళకి అర్థం కాలేదు. ఓకే, రిజెక్షన్ వాళ్ళకి కూడా చెప్పేస్తున్నానండి ఏం చేయాలో. నా టారో రీడింగ్ చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఎవరో ఒకరికి ఒక సొల్యూషన్ అనేది ఉండాలి. సొల్యూషన్ లేకుండా నాకు చాలా బాధ, మీరు బాధపడుతుంటే ఆ బాధ నేను తట్టుకోలేను కాబట్టి మీకు సొల్యూషన్ ఇస్తున్నాను. పాజిటివ్గా ఉంటాను, నో మ్యాటర్ వాట్. చనిపోవడం లాంటివి చేయను, జస్ట్ ప్రేమే కదా. బోల్డ్ మంది జనాలు ఉన్నారు, బోల్డ్ మంది కోకోళ్ళు ఉన్నారు. ఈ వ్యక్తికి నేను ఇష్టం లేదు, నేను బలవంతం పెట్టను, సాడిస్ట్లా బిహేవ్ చేయను, బట్ మంచిగా ఉంటాను, నన్ను ఇష్టపడే వ్యక్తిని యాక్సెప్ట్ చేస్తాను, అంతవరకు నా పని నేను చూసుకుంటాను. పాజిటివ్గా మీరు ఉండాలి, మీరు ముందుకి అలా దూసుకు వెళ్ళిపోవాలి. ఓకేనా అండి? ఓకే, మీకు నచ్చిన పనులు, మంచి హాబీస్ని అలవర్చుకోండి. ఓకే, బాగా క్రియేటివ్గా, నీట్గా, అందంగా, కంపాషనేట్గా. ఇప్పుడు ప్రేమ అంటే ఒక వ్యక్తిని ప్రేమించడం కాదండి, ప్రపంచం మొత్తం ప్రేమించగలగాలి, అప్పుడే ప్రేమ. ఓకే, ఇప్పుడు సాడిస్ట్లా తయారవుతున్నారు కదా, యాక్సెప్ట్ చేయకపోతే అబ్బాయి కానీ అమ్మాయి కానీ, అది ప్రేమే కాదు, అది సాడిజం. నిజమైన ప్రేమ ఎలా ఉంటుందో తెలుసా? ఒక్కసారి టచ్ అయిందంటే ప్రపంచంలో ప్రతి ఒక్కరికి ఆ ప్రేమ పంచాలి అనిపిస్తుంది. ఓకే, ప్రతి ఒక్కరితో మీరు ఎంతో ఇష్టంగా ఉంటారు, అంతే మర్యాదగా ఉంటారు. రైట్, అలాంటి ప్రేమ మీకు వచ్చిందంటే ఆ వ్యక్తి మీ లైఫ్లో కొన్ని నిమిషాలు ఉన్నా, కొన్ని ఇయర్సే ఉన్నా, తాత్కాలికంగా ఉన్నా, బట్ వాళ్ళు టచ్ చేసిన లవ్ మీరు ప్రపంచం అంతటికి ఇస్తారండి. ఓకే, మేకే మూవ్. తర్వాత ఎప్పుడైనా మీరు కలిసే ఛాన్స్ ఉందేమో, ఫస్ట్ సెటిల్ అవ్వండి. ఈరోజు వద్దన్నారు, రేపు మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తారో ఎవరికి తెలుసు. ఈ రోజుకి ఇది నో, రేపటికి వాళ్ళు ఎస్ చెప్పేటప్పటికి మీరు కూడా మారే ఛాన్స్ ఉంది. ఈరోజు రైట్ అయింది, రేపు రాంగ్ అవ్వచ్చు, రేపు రాంగ్ అయింది, ఈరోజు రైట్ అవ్వచ్చు కాబట్టి. ఓకే, సో అయితే మాత్రం మీరు ఈరోజు ప్రపోజ్ చేశారు, గుడ్, విత్తనం అనేది నాటారు. ఈరోజు ఆ వ్యక్తికి అర్థమైంది మీరు ప్రపోజ్ చేశారు అని, మీరు ఇష్టపడుతున్నారని. మేబీ వాళ్ళలో మీరు విత్తనం నాటారు కాబట్టి ఆ ప్రేమ పెద్దదవడానికి టైం పడుతుంది. వెంటనే యాక్సెప్ట్ చేయాలని కోరుకోవద్దండి. రైట్, నెక్స్ట్ జాయ్ ఇన్ డిలైట్. హ్యాపీగా ఉండండి. ఏదైనా సరే, ఎవరో హీరో అని చెప్పాను, ఎవరో ఛాంపియన్ అని చెప్పాను. ఛాంపియన్కి ఎప్పుడు ఛాంపియన్ వ్యక్తిత్వం ఉండాల్సిందే. ఓకే, ఛాంపియన్ వ్యక్తిత్వం ఏంటో మీరు నాకు రాస్తారా కమెంట్స్లో? ఎలా ఉండాలి ఛాంపియన్ వ్యక్తిత్వం చెప్పండి. మీ అందరి కమెంట్స్ కూడా రేపు నేను చదువుతానండి. ఎవరైతే కమెంట్ చేస్తారో ఒక ఛాంపియన్ వ్యక్తిత్వం ఎలా ఉండాలో మీరు రియలైజ్ అవ్వండి. ఓకే, ప్రతి ఒక్కరి కామెంట్ నేను చదువుతానండి రేపు. అండ్ ఆల్ ఆఫ్ యూ థ్యాంక్ యూ సో మచ్. నాకు మొన్న ఒక వీడియో పెట్టినప్పుడు, విల్ఫ్ మూన్ స్పెషల్ టారో రీడింగ్ పెట్టినప్పుడు చిన్నగా వచ్చిందండి, మంచిగా పెద్ద స్క్రీన్లో రాలా. ఆల్రెడీ 150 వ్యూస్ వచ్చేసినాయి, టకటక భలే వచ్చేసిందిరా, ఇప్పుడే కదా అప్లోడ్ చేశాను అని. నాకు నైట్ టైం అప్లోడ్ చేస్తున్నాను, యాక్చువల్గా నాకు టైం కుదరట్లేదు. అయితే 2 కమెంట్స్ వచ్చాయి, మంచి కమెంట్స్ అండి. కమెంట్స్ ఒకరేమో ఆమె వారియర్ ఛాంపియన్, ఐ ఫెల్ వెరీ హ్యాపీ. సెకండ్ ఏమో చాలా బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను మేడం అని చెప్పి, చాలా హ్యాపీగా అనిపించిందండి అలాంటి చూస్తున్నప్పుడు నాకు. ఇట్ రియలీ మీన్స్ అ లాట్ టు మీ. అండ్ తర్వాత మళ్ళీ నేను ఆ వీడియో డిలీట్ చేసేసి ఫుల్ స్క్రీన్ వీడియో అప్లోడ్ చేశాను. బికాజ్
మీరందరూ కూడా మంచి ఎక్స్పీరియన్స్ ఉండాలి కదా టారో చూస్తున్నప్పుడు. ఫుల్ వ్యూలో అయితే బాగుంటుంది కదా అని చెప్పి ఆ 150 వ్యూస్ ఒక 30 లైక్స్ వచ్చేసినాయి అప్పటికి, 35 లైక్స్. అది కూడా పోయినట్టే, నాకు డిలీట్ చేశాను కాబట్టి 2 స్పెషల్ కమెంట్స్ పోయినాయి. ఐ రియలీ ఫెల్ బ్యాడ్. బట్ దెన్ ఒకటే అనుకుంటున్నా, మీరు కమెంట్స్ పెడుతున్నారు కదా, ఐ ఫీల్ వెరీ హ్యాపీ అండ్ మోటివేషనల్ ఆల్సో. నాకు మోటివేటింగ్గా ఉంది అండ్ మీకు కూడా మోటివేటింగ్గా ఉండాలి కాబట్టి మీరు పెట్టిన ప్రతి కమెంట్ రేపు చదువుతాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో రిజెక్షన్ గురించి ఎవరైనా చెప్తారా? నేను చెప్తున్నా మీకు ఎలా డీల్ చేయాలి రిజెక్షన్ని. ఇమాజిన్ అండ్ ఎన్విజన్. ఒక్కోసారి అండి మీ ప్రేమ ఎదగాలి అంటే ఇప్పుడు దేవుడి దగ్గర కూర్చొని దండం పెట్టుకుంటాం కదా, అలాగే ఆ వ్యక్తి గురించి కూడా మీరు మామూలుగా పాజిటివ్గా ఉండి థింక్ చేయండి. అంతా మంచిగా జరగాలి దేవుడా, ఆ వ్యక్తికి నా ప్రేమ అర్థం కావాలి దేవుడా. కనీసం రోజంతా బిజీగా ఉంటారు మీరు, వర్క్ చేస్తూనో లేకపోతే ఏదో పని చేసుకుంటానో, వంట చేసుకుంటానో, లేకపోతే చదువుకుంటానో, ఏదో ఒకటి ఒక 10 నిమిషాలు మాత్రం తీసుకుని కళ్ళు మూసుకొని ఆ వ్యక్తిని ఇష్టపడుతున్నట్టు, ఆ వ్యక్తి మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తున్నట్టు ఎన్విజన్ చేయండి. ఖచ్చితంగా రియాలిటీలోకి వచ్చేస్తుంది అది. దట్ ఈస్ కాల్డ్ మేనిఫెస్టేషన్. దట్ ఈస్ కాల్డ్ పవర్ ఆఫ్ మేనిఫెస్టేషన్. సో నేను ఈ వీక్లోనే ఎప్పటికప్పుడు ఒక మంచి టెక్నిక్స్ చెప్తానండి పవర్ ఆఫ్ మేనిఫెస్టేషన్కి. ఓకే, సో ఐ హోప్ ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ టు బి నైస్. అండ్ మీ ఫేవర్లో లేకపోయినా చాలా పెద్ద జీవితం ఉందని అనుకోండి. ఎప్పటికప్పుడు మీరు కోరుకున్నవన్నీ కూడా నెరవేరుతాయి. థ్యాంక్ యూ సో మచ్.